చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎండ తట్టుకుని మా క్యాంపస్ చూపించిండ్రు. ఇప్పుడు చాయ్ పే చర్చ వితౌట్ ఎనీ ఖర్చా. సార్ మీరు ఇందాక అన్నారు, నాకు ఒక మాట నచ్చలేదు సార్. నువ్వు రిపోర్టర్గా ఉన్నావు, రిపోర్టర్గానే ఉంటావని. మీరు ఒక 10 కోట్లు పెట్టండి సార్, తప్పకుండా చేద్దాం. ఇక అదేందో అమ్మా, సార్ ఆయనతో సున్నా చేస్తావు, గుండు కొట్టిస్తావు, పరారైతావు. అసలు ఏ పబ్లిసిటీ లేకుండానే అందరూ పబ్లిసిటీ ఇచ్చే మల్లారెడ్డి గారికి యాడ్స్ ఎందుకు సార్? యూనివర్సిటీలు అంటే కల 3 లక్షలు ఉంటుంది, 4 లక్షలు ఉంటుంది, 6 లక్షలు ఉంటుంది ఫీజు అనుకుంటారు సంవత్సరానికి. కానీ అది నాది కాదు. నా దాని ₹1,00,000 వెళ్ళి 2 లక్షల దాకా ఉంటుంది. ఏ కోర్సుకి ఎంత ఉంటుందని డీటెయిల్గా ఎవ్వరు కూడా ఫీజు తోటి వేయరు. అవును సార్, నిజం, యాడ్ కరెక్ట్. ఫస్ట్ టైం నేను 3 యూనివర్సిటీల ఫీజు తోటి పబ్లిక్ చేసిన. ఇప్పుడు పొసుగుతుందా సార్ మీకు కాంగ్రెస్కి, మీకు రేవంత్ రెడ్డి గారికి సెట్ అవుతుందా? సెట్ ఏం ఆయన సీఎం, నేను ఎమ్మెల్యే, ఇంకా సెట్ అయ్యేది ఏముంది? ఆయన పని ఆయన చేస్తాడు, నా పని నేను చేస్తా. ఇంకా ఇంట్లో సెట్టింగ్ పట్టింగ్ ఏముంటుందమ్మా? మీరు అసలు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేవారు కదా సార్ మీరు. ఉంటుందమ్మా, రాజకీయాలు అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఇప్పుడు ఎక్కడైనా పెళ్లికి పోతారు, శత్రువులు ఉండరమ్మా, శాశ్వతం ఎప్పుడు. అంతే కదా. అదే సార్, మీరు ఎక్కడికైనా పెళ్లికి పోతే వాళ్ళది ఎదురుపడ్డారు, మంచిగా నమస్తే అనుకుని అసెంబ్లీలో కలిసినప్పుడు నమస్తే అన్నాము. మళ్ళీ ఛాయ్ తాగిపించిండు నాకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు. దామా మల్లారెడ్డి గారు అని కూర్చుండబెట్టిండు. తప్పేముంది అరే? సార్ ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది కదా, ఏం చేసుకుంటారు సార్ మీరు? నా కోసం కాదమ్మా, నాకు ఎంత జాగ కావాలమ్మా? నాకు 6 ఫీట్లు అయితే సరిపోతుంది. నాకంతా స్కూళ్ళు, కాలేజీలు, నేను వ్యవసాయం చేస్తా కానీ తక్కువ. నాదంతా ఇన్స్టిట్యూషన్స్ అమ్మా, అన్ని కాలేజీలే. నా జీవితం అంతా 2 చెప్పిన మొన్న కూడా. ఒకటి ప్రజాసేవ, ఒకటి స్టూడెంట్స్ను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను, సైంటిస్టులను, ఫార్మసిస్టులను తయారు చేయాలి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఫీ స్ట్రక్చరు మీరు వస్తున్న వాళ్ళకి అఫోర్డబుల్గానే ఉందా? అంటే అందుబాటులో ఉందని మీరు అఫోర్డబుల్. ఇంకో ఎన్ని అవకాశాలు నేను అనుకుంటున్నావు? ప్రతి స్టూడెంట్కి లోన్ దొరుకుతుంది, 100% లోన్. సో 4 ఇయర్స్ నువ్వు ఇప్పుడు లోన్ తీసుకుంటే ఎప్పుడు కట్టాలి కుడతా? స్టూడెంట్ జాబ్ చేసేటప్పుడు శాలరీతో కట్టాలి, లోన్ రీపే చేయొచ్చు. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, మన దగ్గర నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎట్లయితాయి? మనము ఫుల్ తయారు చేసి ఇచ్చి పెడితే 100% ప్లేస్మెంట్ అమ్మా. మన క్యాంపస్లో కూడా అవుతాయి 100% అమ్మా. స్టూడెంట్ని అట్లా తయారు చేయాలి డే 1 నుంచి. నువ్వు 50,000 మంది స్టూడెంట్స్, 25,000 మంది హాస్టల్స్ ఉంటారంటే రోజు గొడవలు ఎన్ని అవుతుండొచ్చు? స్టూడెంట్స్, యంగ్ ఏజ్ స్టూడెంట్స్, ఎన్ని అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ కూడా 2 ఎకరాల పెద్ద కిచెన్ కట్టినాం మేము. అక్షయపాత్ర హరే రామారావు కంటే పెద్దది కిచెన్ మాది. తిరుపతిలో దేవస్థానంలో భోజనశాల ఉంటుంది ఉచిత, దానికంటే పెద్ద మా కిచెన్. రోజు 10,000 మందికి టిఫిన్లు చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. అంత హైజీనిక్ లేటెస్ట్ కిచెన్ కట్టాం. మీరే పోయి అన్ని పర్యవేక్షిస్తుంటారా మొత్తం? అంతే కదమ్మా, మేము, మా కొడుకులు, కోడళ్ళు, మిగతా అంతా స్టాఫ్. సో అయితే వీళ్ళందరికీ మరో ప్రపంచమమ్మా. అదే చెప్పినా కదా సార్, కొత్తగా రాగానే మరో ప్రపంచం, మరో చరిత్ర. 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఒకే రాష్ట్రంలో, ఒకే మల్లారెడ్డికి. మళ్ళీ ఆయన ప్రొఫెసర్ కాదు, ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు. సో అయితే మీకు మీ మాటల తూటాలు చాలు, వన్ కూడా ఎక్కర్లేదు చేతికి. ఇవి అన్ని ఇప్పుడు వచ్చినాయమ్మా. అప్పుడు నా పెళ్ళి అప్పుడు చూస్తే నువ్వు పరిశాన్ అవుతుంటివి. ఎట్లా సార్? అంటే ఎట్లా? నాది 76 నా అవతారం బాగా ఉన్నా, లొట్ట చెంపలు. నాకు ఎవడు పిల్లని కూడా ఇవ్వకపోదురు, ఆ పరిస్థితులు ఉన్నా అంత. సో మా నాయన పేరు మంచిగా ఉందని ఆయన పేరు చూసి నాకు పిల్లనిచ్చారు. మేడం అయితే చూసిండ్రా సార్ పిల్లగారు? అంటే అప్పుడు చూసుకునే ట్రెడిషన్ ఉందా? ఇప్పుడు అంత సీన్ లేదు, కానీ ఆమె ఇట్లా పెడుతుంటే మనం ఇట్లా చూస్తుంటే అంతే. అడిగినరా సార్ ఏమైనా క్వశ్చన్స్ ఇట్లా? ఇప్పుడు క్వశ్చన్ ఎక్కువ అయింది. అప్పుడు క్వశ్చన్ లేదు, పిక్చర్ లేదు. అంతే, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చూతురు, వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మని చూతురు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూతురు, ఓకే అంతే. మీరు ఇట్లా ఎదిగినరు కదా సార్. సో మేడం డెఫినెట్గా ఆవిడ పాత్ర ఉంటుంటుంది కదా మీ ఎదుగుదల. ఆమెదేనమ్మా నా సక్సెస్కు. ప్రతి మెన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుందని తెలుసు కదా, ఆ ఉమెనే ఆమెతోటే ఈ సక్సెస్. అది చాలా, అందుకనే మేడం పేరు కూడా చూశాను కదా మీ ఈ కాలేజ్ ఛాన్సలర్ ఆమెనే, యూనివర్సిటీకి ఛాన్సలర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఎంత గర్వం సార్, ఎంత మంచి. అసలు ఒక టీవీ మీకు ఫ్యామిలీ అంతా కూడా విద్యారంగంలో ఉంది. మల్లారెడ్డి గారు, ఇంత మీరు ఉద్వేగం ఉంది కదా, మీరు ఇంకా కంటోన్మెంట్ ఏరియాలో పెరిగారని చెప్తున్నారు. ఇంతటి ఒక సమయంలో యుద్ధం వచ్చింది, నీకు మనసు అందరికీ కలిసి వేసినట్టు అయింది, మళ్ళీ తిప్పికొట్టి సమాధానం చెప్పాలని కూడా అంటుంటారు. మీరేమంటారు సార్? యుద్ధం జరగాల, ఇప్పుడు ఆగిందా, ఇది తాత్కాలికమా? మీ మనసు ఏం చెప్తోంది?
ఇప్పుడు జరగాల వద్దా ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అమ్మా, కానీ మొన్న సైనికులు మాత్రం గొప్ప పని చేసిండ్రు భారతదేశాన్ని. సైనికులు అంటే భారతదేశానికి పేరు నిలబెట్టారు. వాళ్ళను దమ్మాడనీయకుండా కొట్టి పడేసి చెండాడారు. దాని వెనుక కూడా ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ ఉంటాయి అనుకో, కానీ బాగా ప్రూవ్ చేసారు. వాళ్ళని కుచల్ కొట్టి పడేసారు. అది బాగా చేసిండ్రు. ఏదైనా అమ్మా ప్రైమ్ మినిస్టర్ డిసిజన్ ఫైనల్ కదా, ఏ టైంకి ఆ టైం. అప్పుడు ఇందిరాగాంధీ ఉండే 71లో, అప్పుడు ఆ టైంలో ఆమె డిసైడ్ చేసింది అట్లా. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్, ఈ టైంలో ఆయన డిసైడ్ చేస్తాడు. నిజంగా మీ కాలేజ్ పిల్లలు అలాగే మీ ఇంట్లో పిల్లలు ధన్యులు. మీలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ వాళ్ళ చుట్టూ ఉండడం, వాళ్ళకి రెడీగా ఒక ఐకాన్, అంటే ఎట్లా జీవితంలో పైకి రావాలి, ఎట్లా కష్టపడాలని. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్కు నేను ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు ప్రపంచం అంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది. ప్రపంచం కూడా మీకోసం వెయిట్ చేస్తుంది. మీ ముందట ప్రపంచం అంతా ఉన్నది. మీరిప్పుడు గొప్ప అవకాశాలన్నీ కూడా మీ ముందున్నాయి. ప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా ఇంత మంచి యువకులు, యువ ఇంజనీర్సు, యువ డాక్టర్సు ఎక్కడ కూడా తయారైతలేరు, ప్రపంచంలో లేరు. యువ ఇంజనీర్ యువకులదే షార్టేజ్ ఉంది, యువకులే లేరు. మన ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మన హైదరాబాద్లో ఉన్నారు. మీరు పర్ఫెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీర్ కానీ ఏదైనా కోర్స్, ఎనీ డిగ్రీ పర్ఫెక్ట్ టెక్నాలజీ తోటి, స్కిల్ తోటి మీరు పాస్ అయితే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మీకే ఉంది. నేను ప్రపంచమంతా తిరిగినా, నేను అబ్జర్వ్ చేసింది ఒకటే చెప్తున్నా, ప్రపంచానికి కావాల్సింది డిగ్రీ కాదు. నేను అమెరికా పోయినప్పుడు కూడా చూసిన, ఒక స్టూడెంట్ని అడిగితే 4th ఇయర్ పాస్ అయ్యి ఎంఏ చేస్తేనే మళ్ళీ జాబ్ వస్తుంది అనేది లేదు. అమెరికాలో టెక్నాలజీ స్కిల్ ఉండి 2nd ఇయర్లో కూడా ఉంటే జాబ్ వస్తుంది. దయచేసి మీరంతా కూడా డే 1 నుంచి ల్యాప్టాప్ తోటి స్కిల్లు, టెక్నాలజీ నేర్చుకుంటే మీరు గొప్పోళ్ళు అవుతారు. ప్రపంచంలో మీరే నంబర్ 1 అవుతారు. మిమ్మల్ని బీట్ చేసే శక్తి కూడా ఎవరికి లేదు. దయచేసి స్టూడెంట్స్కి అంతా కూడా నా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు రోజు టైం వేస్ట్ చేయకండి, డబ్బులు వేస్ట్ చేయకండి, డిసిప్లిన్గా ఉండండి, రెస్పెక్ట్గా ఉండండి. మీరు రోజు ల్యాప్టాప్ మీద పని నేర్చుకోండి, టెక్నాలజీ స్కిల్ నేర్చుకోండి. ప్రపంచంకు తగ్గట్టుగా మీరు తయారుగండి, మీరు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.